తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్యమతస్థుల వివాదం మరొకసారి వెలుగులోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగిగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 3 తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి బీఎస్సీ బీటెక్ షేక్ మస్తాన్ పేరుతో ఉన్నటువంటి చూసి అన్యమతస్థులకి ఎలాగా ఉద్యోగాలు ఇచ్చారు అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రస్తావనకి వచ్చింది. సాధారణంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వాళ్ళని డెప్యుటేషన్ మీద ఇటు తీసుకొస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే డెప్యుటేషన్ మీద వచ్చేటటువంటి సందర్భంలో కూడా మతాన్ని ప్రధానంగా చూస్తారు. అంటే అన్యమతస్థులకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగాలు అంగీకారయోగ్యం కాదు. అట్లాంటప్పుడు గతంలో అట్లాగా తెలియక రిక్రూట్మెంట్ కాదు, ముందు రిక్రూట్ అయ్యాక తర్వాత మతం మారినటువంటి వాళ్ళది వివాదం తలెత్తినప్పుడే వాళ్ళని వేరే పోస్టులకి పంపించేసేయడం, తిరుమలతో కానీ తిరుపతిలో కానీ కాకుండా వేరే రాష్ట్రాలకు పంపించేయడం లాంటివి జరిగాయి. ఇంకా దాని మీద కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. బట్ ఇప్పుడు ఏకంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోనే ఉన్నదంటూ ఇది ఫోటో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి టీటీడీ ఏం చెప్తుందో చూద్దాం.